కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశీర్వచనంతో 80% పైగా ఫలితాలను విజయ దిశ వైపు కాంగ్రెస్ గెలుస్తుంది ప్రజల యొక్క ఆశీర్వచనంతో. కానీ తెలంగాణలో ఎన్నికల్లో ఆశ్చర్యకరమైనటువంటి అంశాలను మనం గమనించినట్టయితే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటిగా తెలంగాణ ఎన్నికల వాతావరణాన్ని ప్రజాస్వామ్యాన్ని అపవిత్రం చేసే విధంగా ఒక తెలంగాణ సామెత ఉన్నది, మొగన్ని కొట్టి మరమర అన్నట్టుగా ఎక్కడికక్కడి పోలీసులతో ఘర్షణ పడుతూ దౌర్జన్యాలకు పాల్పడుతూ పోలీసుల్లో అక్కడ శాంతి భద్రతలకు సంబంధించినటువంటి పరిరక్షణకు కొంతమందిని ఎవరైనా తీవ్రంలో ఎక్కించుకుంటే బలవంతంగా దించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల డిమోరలైజ్ చేస్తూ భౌతిక దాడులకు పాల్పడే విధంగా పార్లమెంటు సభ్యులు సైతం, నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు కావచ్చు, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి సంబంధించినటువంటి ఇద్దరు ఒకరికొకరు ఎజెండా మార్చుకునిగా ఒకటే సింగిల్ ఎజెండాగా ఉండి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే ఎజెండాతోటి ఎన్నికల ప్రచారానికి వరకు వాళ్ళ ఆరోపణల పరంపర పార్టీని టార్గెట్ చేస్తూ అనేక సందర్భాల్లో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ గత 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కేంద్రం నుంచి ఏమియక ఇలా తెలంగాణ ప్రజలను మోసపుచ్చే విధంగా ఒక అబద్ధాల ప్రచారం చేసి 2 సంవత్సరాలుగా పేద ప్రజలకు దేశంలో ఉన్న 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా అందని విధంగా సన్నబియ్యము, రేషన్ కార్డు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఇందిరమ్మ ఇళ్ళు, ఆర్టీసీ బస్సు ఫ్రీ, రైతులకు ఇన్ని కార్యక్రమాలు జరుగుతుంటే అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల్లో ఎక్కడ కూడా ఇవి లేకపోయినప్పటికీ కూడా 10 సంవత్సరాల అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ అమలు చేయలేక ఇలా ఎన్నికల్లో ఓడిపోతున్నామనేటువంటి అంశంతో కాంగ్రెస్ పార్టీని, అధికార వ్యవస్థను బురద జల్లే విధంగా కేంద్ర మంత్రి నుంచి మొదలుకుంటే గల్లీ కార్యకర్త దాకా, రాష్ట్ర మాజీ మంత్రులు, టీఆర్ఎస్ నాయకత్వం నుంచి కార్యకర్తల దాకా ఒక ప్రజాస్వామికానికి గౌరవం లేకుండా వివరించినారు. ఇది దురదృష్టకరం. ఇలా భారతీయ జనతా పార్టీ 12 ఏళ్ల నుంచి అధికారంలో ఉంది. ఈరోజు అన్ని పేపర్లలో ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినారు. ఇవాళ మొత్తం పేపర్లలో, అన్ని పేపర్లలో ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకొని ఇంకా నేను అడుగుతాను. ఇలా వికసిత తెలంగాణ పట్టణ ప్రణాళిక బీజేపీతోని అభివృద్ధికి గ్యారంటీ అని ఇచ్చిన వీళ్ళు భవిష్యత్ తెలంగాణ రాష్ట్రంలో పట్టణ ప్రాంతాలకు ఇవన్నీ కల్పించాల్సిందే. దోమలు, కోతులు, పందులు, కుక్కల బెడద నివారిస్తాం. ఈ కార్యక్రమానికి కేంద్రము సహకరించండి, రాష్ట్రం అమలు చేస్తుంది. అదేవిధంగా మోడర్న్ వాకింగ్ ట్రాక్స్, ఓపెన్ జిమ్, రిక్రియేషన్ ఫెసిలిటీస్ తోటి ప్రతి మున్సిపాలిటీలో మల్టీపర్పస్ పార్కులు, యువత కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు, 100% అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, ఇంటింటి చెత్త సేకరణ, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ఏర్పాటు, ట్రాఫిక్ నియంత్రణకు అండర్వే పాస్, ఓవర్ హెడ్ బ్రిడ్జిల నిర్మాణం, ఇలా కేంద్ర ప్రభుత్వ సహకారంతో అన్నీ చేస్తామనేటువంటి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. మీరు అధికారంలో అధికారంలో లేకపోతే మున్సిపాలిటీలో గెలిస్తే రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం కింద మీద పడిపోవు. కానీ పట్టణ ప్రజల అవసరాలు మాత్రం మీరు చెప్పినటువంటి విధంగా తీర్చాల్సిందే.